వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ హైకమాండ్. పరుచూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఎడం బాలాజీ, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్తగా శ్రీమతి కటారి అరవింద యాదవ్ను నియమించింది. వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు ఇంకా జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ హైకమాండ్. పరుచూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఎడం బాలాజీ, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్తగా శ్రీమతి కటారి అరవింద యాదవ్ నియమించడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాఘవేంద్ర ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాఘవేంద్ర, నల్లి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. వైసీపీ ఇప్పటి వరకు 6 జాబితాలను విడుదల చేసింది. తాజాగా 7వ జాబితా విడుదల చేసింది. దీంట్లో ప్రకాశం జిల్లాకు సంబంధించి 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు నియోజకవర్గ సమన్వయకర్తలను వైసీపీ ప్రకటించింది. అందులో పచ్చూరు నియోజకవర్గానికి సంబంధించి ఎడం బాలాజీ పేరును ప్రకటించింది. అయితే కొద్ది రోజుల క్రితం ఈ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను కోఆర్డినేటర్ గా వైసీపీ ప్రకటించింది. ఆయన ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా చూపడం లేదు. ఇటీవలే కలిసి మళ్లీ చీరాల నుంచి తనకు అవకాశం ఇవ్వాలని కూడా వైఎస్ఆర్సీపీ పెద్దలను కూడా కలిశారు. అయితే పార్టీ అందుకు అంగీకరించలేదు, ఖచ్చితంగా పోటీ చేయాల్సిందని చెప్పారు. దాంతో ఆయన అందుకు సిద్ధంగా లేని పక్షంలో పచ్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొత్త ఇన్ఛార్జిగా బాలాజీ నియమించారు. మరోవైపు కందుకూరు నియోజకవర్గం సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే మైదారెడ్డిని మార్చాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించింది. అక్కడ నుంచి బీసీ సామాజిక వర్గం వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో కొత్తగా ఆ నియోజకవర్గానికి శ్రీమతి కటారి అరవింద్ యాదవ్ను సమన్వయకర్తగా నియమించారు. తాజాగా మరో 2-3 రోజుల్లో కూడా కొత్తగా మరో జాబితా విడుదల చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. నల్లి. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.